In this video, I am going to explain TS Policy 2020 questions from electric current, which are very important. మళ్ళీ అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share your friends who are going to write policy examination, right? So here some important bits are given here, right? You can see here, this is the electromotive force we are talking about. So the amount of work done by chemical force move the positive charge from negative terminal of the battery to positive terminal of the battery is called electromotive force. It is denoted by E, and E is equals to W by Q. Okay, so its units are also same volts. Okay, so here W is equals to F D by Q. ఇది మనకు లాస్ట్ ఇయర్ అడిగినటువంటి బిట్ W by Q అని కాకుండా FD by Q అని అడగడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ ఆఫ్ యూ కీప్ ఇన్ యువర్ మైండ్, వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి బిట్. ఓకే, సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బిట్ విచ్ is came last year. Okay, so Kirchhoff junction rule. You consider this is the junction, so the sum of currents which are enter into the junction must be equal to the sum of the currents leaving from the junction. Okay, you can consider I1 is the current which is enter into the junction. Okay, మీరు arrow mark observe చేయండి. I1 is going into the junction and I2 I3 are leaving the junction. అంటే sum of the currents entering to the junction must be equal to the sum of the currents which are leaving from the junction. You consider, so I1 is entering, so that's the reason I1 is equals to I2 plus I3. Okay, I1 లోపలికి వెళ్తే I2 plus I3 అంటే the sum of the currents at the junction must be equal to 0. ఎంత కరెంట్ అయితే లోపలికి వెళ్తుందో, so that much of current will be come out from the junction. Very important it is. సో ఇట్ ఈస్ అబౌట్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ మనం ఛార్జ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. కిర్చాఫ్ జంక్షన్ రూల్ టెల్స్ అబౌట్ వాట్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకే, సో ఇట్ ఈస్ అబౌట్ ది వాట్. సో ఇట్ ఈస్ అ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇఫ్ యూ కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ I1 అనేది ఒక 5 అని తీసుకోండి. ఆటోమేటికల్లీ ఏమైంది, I2 ప్లస్ I3 విల్ బి, ఇది ఒక 2 అవుతుంది, ఇది ఒక 3 అవుతుంది. లేకపోతే సో ఖచ్చితంగా ఇది 5 amps ఆఫ్ కరెంట్ అంటే ఖచ్చితంగా ఈ రెండింటిని యాడ్ చేస్తే దట్ మస్ట్ బి ఈక్వల్ టు 5 amps ఓన్లీ. ఓకే, రైట్. సో అట్లా ఖచ్చితంగా I1 అనేది I2కి I3కి సమానం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జంక్షన్ని మనం ఇదే సర్క్యూట్ని ఇంకొక విధంగా తీసుకుంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ I3 గోయింగ్ ఇన్ టు జంక్షన్ అనుకోండి. అప్పుడు ఏమైంది, మనకు I1 ప్లస్ I2 విల్ బి కమ్ అవుట్ ఫ్రమ్ ది జంక్షన్. అంటే ఇప్పుడు I3 ఈక్వల్స్ ఒక 10 అనుకోండి, దెన్ I1 plus I2 will be 10 only. Okay, so it is about the conservation of charge. Very important. Okay na. So another bit is given, factors affecting resistance. So resistance ni affect cheseti basically ikkada ivandi length, area and temperature and kind of material, means nature of the material. 4 విషయాలు రెసిస్టెన్స్ ని మనకు ఏం చేస్తాయి, దాని యొక్క రెసిస్టెన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది, లెంత్. సో లెంత్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఇఫ్ ద లాంగర్ మెటీరియల్, అంటే దాని యొక్క లెంత్ ఎక్కువ ఉంటే సో రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో లెంత్ ఇంక్రీజెస్, ఆటోమేటికల్లీ రెసిస్టెన్స్ విల్ బి ఇంక్రీజెస్. ఓకే, నెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఓకే, ఇఫ్ లార్జర్ ఏరియా విల్ బి దేర్ ఆటోమేటికల్లీ లెస్ రెసిస్టెన్స్, అంటే ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుద్ది. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, టెంపరేచర్. సో ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఆటోమేటికల్లీ హయ్యర్ విల్ బి ద రెసిస్టెన్స్. ఓకే, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. యూ కెన్ కన్సిడర్ హియర్ వన్ ఎగ్జాంపుల్, ఐరన్ హ్యాస్ మోర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ దెన్ ది జామెట్రికల్లీ సిమిలర్ కాపర్ కండక్టర్. ఓకే, ఒక ఐరన్ను కాపర్ మనం తీసుకుంటే ఐరన్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, కాపర్కి తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఐరన్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనము ఐరన్ వైర్ ఇక్కడ యూజ్ చేయము. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో వీఆర్ యూజింగ్ ఓన్లీ కాపర్ బికాస్ దాని యొక్క రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కరెంట్ ఎక్కువ వస్తుంది. సో దట్స్ ద రీజన్ వీఆర్ యూజింగ్ కాపర్ వైర్స్ in the electrical wires, not iron wires. So this is about the factors affecting resistance. So these are the 3 bits which are given in the last year. Okay, very important, keep in your mind.